యజమాని భార్య మీద కన్నేసి ఆమెను మర్డర్ చేసి ఆ పైన అత్యాచారం చేసిన రాక్షసుడి విషయంలో హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. యజమాని భార్యను హత్య చేసి మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్న కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ కొట్టేసింది. పోలీసులు దర్యాప్తు పూర్తి ఛార్జ్షీట్ దాఖలు చేసినంత మాత్రం కేసు ఆరోపణల తీవ్రత తగ్గిపోదని స్పష్టీకరించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలిస్తే యజమాని ఇంట్లోనే నివాసం ఉంటూ ఆయన భార్యను హత్య చేసి నిందితుడు నమ్మక ద్రోహానికి పాల్పడినట్టు కనిపిస్తోంది. కామవాంఛతో ఆమె పట్ల నిందితుడు మృగంలా వ్యవహరించాడు. ఆమె ప్రతిఘటించడం విషయం బయటికి చెప్తుందనే కారణాలతో అత్యంత దారుణంగా హతమార్చాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ఘోరానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడని హైకోర్టు మండిపడింది. వాస్తవాలన్నీ విచారణ కోర్టులో తేలాల్సి ఉందని గుర్తు చేసింది. చాలా రోజులుగా కారాగారంలో ఉన్నాడన్న కారణంగా ఇలాంటి కేసుల్లో నిందితుడు బెయిల్ పొందేందుకు అనర్హుడని తేల్చి చెప్పింది. నేర తీవ్రత, నేరానికి పాల్పడిన విధానం, సమాజంపై ప్రభావం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వలేమంటూ నిందితుడి పిటిషన్ కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. కేసు ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల్లో వ్యక్తి కొంతకాలంగా ఫిస్టుల ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్కి చెందిన నయాన్ బిశ్వాస్ కాంపౌండర్గా పనిచేస్తూ డాక్టర్ కుటుంబంతో కలిసి నివసించేవాడు. డాక్టర్ భార్య మీద కన్నేసిన బిశ్వాస్ 2024 డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటాక ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని చీకటి ప్రదేశంలోకి లాక్కెళ్ళి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. మృతురాలి భర్త ఫిర్యాదు ఆధారంగా కావాలి పట్టణ పోలీసులు నయాన్ బిశ్వాస్ని అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దర్యాప్తు అధికారి ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ విచారణ చేపట్టి న్యాయమూర్తి ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇస్తే సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు ప్రకటించారు.